Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల ఆర్థిక వ్యవహారాలకి సంబంధించి కొన్ని కీలక పదవీకాలం పొడిగింపు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. మనందరికీ తెలుసు, భారతదేశంలో 2015 సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన, అప్పటి వరకు ప్రణాళిక సంఘం ఏదైతే ఉందో ప్రణాళిక సంఘం స్థానంలో అమల్లోకి వచ్చిన నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జనవరి 1, 2015. మరి అలాంటి నీతి ఆయోగ్కి సంబంధించి సీఈఓగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించడం జరిగింది. ఇది ఒకటి ఫస్ట్ టాపిక్. మరియు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గారి పదవీ కాలాన్ని కూడా పొడిగించడం జరిగింది. ఈ రెండు కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నీతి ఆయోగ్కి సంబంధించి ప్రస్తుతం వైస్ చైర్పర్సన్గా సుమన్ బెరీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరియు సీఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తన పదవీ కాలాన్ని మరొక సంవత్సరం పాటు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. సో ఇక్కడ చూడండి స్క్రిప్ట్. ఇద్దరు ఆర్థిక నిపుణుల పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారికి మరొక ఏడాది అవకాశం ఇచ్చారు. 1987 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆయన 2023 ఫిబ్రవరి నెలలో 2 ఏళ్ల కాలానికి గాను నీతి ఆయోగ్ సీఈఓగా నియమితులవడం జరిగింది. మరి పదవీ కాలము ఈ ఫిబ్రవరితో ముగుస్తోంది. ఈ సందర్భంగా నెక్స్ట్ ఇంకొక సంవత్సరం పాటు కూడా తానే పదవిలో కొనసాగించడానికి ప్రభుత్వం సంసిద్ధమైంది. నెక్స్ట్ వచ్చేసేసి 2022 జనవరి 28న అనంత నాగేశ్వరన్ గారు, అనంత నాగేశ్వరన్ గారు, ప్రస్తుతం అనంత నాగేశ్వరన్ గారు ఏం విధులు నిర్వర్తిస్తున్నారు? చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. గుర్తుంచుకోండి, తను పదవి బాధ్యతలు 2022లో స్వీకరించారు కదా. మరి తన పదవీ కాలాన్నేమో 2027 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. మనకు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ప్రధాన ఆర్థిక సలహాదారు అనగానే ఏం గుర్తొస్తుంది? ప్రతి ఏటా కూడా ఎకనామిక్ సర్వే ఉంటుంది కదా, ఆర్థిక సర్వేని రూపొందించేది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు కూడా మనకు పోటీ పరీక్షల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రముఖ సంస్థలు అంచనా వేయడం అనేది తరచూ మనం వార్తల్లో చూస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశం యొక్క వృద్ధి రేటును జీడిపిలో చూస్తాము, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో మనం ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా కోర్ కంటెంట్లో జీడిపి డెఫినేషన్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో జీడిపి అంటే ఏంటిది? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్ ఆర్ విత్ ఇన్ గివెన్ టైం. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాం. మరి ఎందుకు పర్సంటేజ్లో చూస్తామంటే కంపారేటివ్ స్టడీ చేస్తాం కాబట్టి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నిన్నటి క్లాస్లో మనము ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ అంచనాలను చూసాము. 6.2 to 6.3% ఉంటుందని చెప్పారు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మూడీస్ అనే సంస్థ, మూడీస్ అనలిటిక్స్ అనే సంస్థ భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత సంవత్సరం 2025 సంవత్సరంలో ఎంతగా అంచనా వేస్తుందట అంటే 6.4%గా అంచనా వేస్తుందంట. ఈ నంబర్ గుర్తుంచుకోండి. The stats in the economy are not at all static. They are volatile. They are dynamic. Always they become change. గుర్తుంచుకోండి. నెక్స్ట్ BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థకు రక్షణ శాఖ ఇటీవల ఒక పని అప్పగించింది. అదేంటంటే ఒక ఒప్పంద రూపంలో మనం అర్థం చేసుకోవచ్చు. రక్షణ శాఖ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కు 1220 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని ఇచ్చింది. రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ముఖ్యంగా పోటీ పరీక్షల్లో రక్షణ రంగానికి సంబంధించి వార్తలు నిలుస్తున్న విన్యాసాలపైన కానివ్వండి, లేదా మన రక్షణ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా వివిధ దేశాల నుండి చేపడుతున్న ఇంపోర్ట్స్ గురించే కానివ్వండి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర వేసింది వాటిపైన కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలపైన కానివ్వండి, లేదా రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఉంటాయి. సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, లేదంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్, ఇలాంటి రిపోర్ట్స్ పైన కానివ్వండి, ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడుతున్న ఆయుధ సంపత్తి పైన ఇలాంటివి చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక కాంట్రాక్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి రక్షణ శాఖ 1220 కోట్ల రూపాయల
కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ కాంట్రాక్ట్ ప్రకారము దాదాపు 149 అత్యాధునిక రేడియోలను అందించాల్సి ఉంటుంది రక్షణ రంగానికి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. ముఖ్యంగా కొన్ని దేశాలు WHO నుండి ఎగ్జిట్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్షులుగా డొనాల్డ్ ట్రంప్ గారు జనవరి 20, 2025 రోజున పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే తీసుకున్న సంచలన నిర్ణయం WHO నుండి అమెరికా అఫీషియల్గా ఎగ్జిట్ అని చెప్పేసేసి. గత టర్మ్లోనే తను నిర్ణయం తీసుకున్నారు, కానీ ఇప్పుడు అది ఆచరణలో కూడా వచ్చింది. ఇక ఇంకొక దేశం అర్జెంటీనా. ఇటీవల సౌత్ అమెరికా కాంటినెంట్లోని ఒక కంట్రీ జావియర్ మిలీ అధ్యక్షులుగా ఉన్నారు. తను కూడా తీసుకునే నిర్ణయం ఏంటంటే అర్జెంటీనాస్ ఎగ్జిట్ ఫ్రమ్ WHO అని. అలా తరచూ WHO వార్తల్లోకి వస్తుంది. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం చీఫ్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరి ఎందుకు ఈ దేశాలన్నీ కూడా ఇటీవల WHO నుండి ఎగ్జిట్ అవుతున్నాయంటే ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో WHO అనేది చాలా విషయాల్లో సైలెంట్గా ఉంది, కొన్ని విషయాల్లో బయాస్గా ఉంది. చైనాని ప్రశ్నించలేకపోయింది. వుహాన్ ల్యాబ్ నుండి వైరస్ లీక్ అయిందని ప్రపంచమంతా కూడా వార్త సర్క్యులేట్ అయినప్పుడు కూడా WHO ఆ విషయంలో ఎలాంటి యాక్టివిజం అనేది చూపించలేకపోయిందని ప్రపంచ దేశాలు కూడా WHOని విమర్శిస్తున్నారు. సో ఇలా తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మెదడు వ్యాపు ఏదైతే ఉంటుందో మెదడు వ్యాపును అంతర్జాతీయ ముప్పుగా WHO గుర్తించింది. సో అంటూ స్వయం ప్రతిరక్షక రోగంగా గుర్తించిన మెదడువాపు వ్యాధిని అంతర్జాతీయ ముప్పుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. దీంతో ఇది తక్షణ ప్రజారోగ్య ప్రాధాన్యంగా మారిందంట. WHO ఎన్సెఫలైటిస్ ఇంటర్నేషనల్ ఈ వ్యాధిపై క్లిష్ట సాంకేతిక సమాచారాన్ని అందించడం అనేది ప్రారంభించడం జరిగింది. వాటిలో ప్రపంచవ్యాప్తంగా ఆ వ్యాధితో ఇబ్బందులు, దాని నిరోధానికి తీసుకోవాల్సిన మరిన్ని చర్యలు, సమాచార సేకరణ, పర్యవేక్షణ ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అంట, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాస్ ఎకానమీ ప్రెడిక్షన్ ఎంతకు చేరబోతుందని మనందరికీ తెలుసు. 2047 అనగానే మనకు వికసిత భారత్ అనే పదం గుర్తుకు రావాలి. మనకు దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవ్వబోతున్న నేపథ్యంలో చాలా టార్గెట్సే పెట్టుకున్నాం మనం. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఆ దిశగా అడుగులు కూడా వేస్తోంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ఆర్థిక వ్యవస్థ 2047 వరకల్లా ఏ స్థానంలో, ఏ స్థితిలో ఉండబోతోంది అని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇక్కడ బెయిన్ అండ్ కంపెనీ మరియు నాస్కామ్ వారు. సో 23 నుండి 35 ట్రిలియన్ డాలర్లకు మన జీడిపి చేరబోతుందట. అందులోనూ ముఖ్యంగా సేవల రంగం అనేది చాలా పుంజుకోబోతుందట. సేవల రంగం, సర్వీసెస్ అంటే ఏంటంటే ఐటీ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇవన్నీ కూడా వస్తాయి. సేవల రంగం గుర్తుపెట్టుకోండి. సో సేవల రంగం తోడ్పాటుతో భారతదేశము 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా అవతరిస్తుందని ఒక నివేదిక అంచనా వేసింది. అప్పటికి జీడిపి 23 నుండి 35 ట్రిలియన్ డాలర్లు అంటే 1978 నుండి 3010 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంటుందని భారతదేశానికి సంబంధించి ఇటీవల అంచనా వేశారు. దేశ జీడిపిలో సేవల రంగం వాటా 60%, తయారీ రంగం వాటా 32% ఉండబోతోందని చెప్పేసి అంచనా, గుర్తుపెట్టుకోండి. ఇక లోక్పాల్ లోకాయుక్త చట్టబద్ధం మనందరికీ తెలుసు. 2013 సంవత్సరం లోకాయుక్త యాక్ట్ 2013 గుర్తుపెట్టుకోండి, అంబడ్స్మన్ అని చెప్పొచ్చు. మరి అటువంటి లోక్పాల్కి సంబంధించిన కొన్ని అధికారాల్లో ఇటీవల సుప్రీంకోర్టు కొన్ని స్టేలు విధించింది. అదేంటంటే లోక్పాల్ పరిధిలోకి జడ్జీలు రారు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఉత్తర్వులపై స్టే విధిస్తూ రిజిస్ట్రార్కు నోటీసులు జారీ చేసింది దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. హైకోర్టు న్యాయమూర్తులపై వచ్చే ఫిర్యాదులను విచారించే అధికారం తమకు ఉందని పేర్కొంటూ ఇటీవల లోక్పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. లోక్పాల్ ఇచ్చిన ఈ ఉత్తర్వు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను డిస్టర్బ్ చేసే విధంగా ఉంటుందని వ్యాఖ్యానించింది. మనందరికీ తెలుసు డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, అధికార పృథక్కరణ సిద్ధాంతం అంటాము. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ 3 అంగాలు స్వతంత్రంగా వాళ్ళకి సంబంధించి ఒకరి విషయంలో ఒకరు జోక్యం చేసుకోకూడదని చెప్పేసి మనం చూస్తూ ఉంటాము. సో ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇండియా ఎక్స్పాండ్స్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్, ఫస్ట్ ఎవర్ షిప్మెంట్ ఆఫ్ పొమగ్రెనేట్స్ టు ఆస్ట్రేలియా. భారతదేశం నుండి మొట్టమొదటిసారి లేదా ఫస్ట్ ఎవర్ షిప్మెంట్ టు ఆస్ట్రేలియా అనేది వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా దేశం నుండి వ్యవసాయ ఉత్పత్తులు వేరే దేశానికి ఎగుమతి అవుతున్నాయంటే మనకు గుర్తుకు రావాల్సింది ఒక సంస్థ. ఆ సంస్థ పేరు ఏంటంటే అపెడా గుర్తుపెట్టుకోండి, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ.
అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. డెవలప్మెంట్ లేదా ఇక్కడ ఏం డెవలప్మెంట్ అంటున్నాను, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనగానే మనకి ఏ మంత్రిత్వ శాఖ గుర్తుకు రావాలి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా కేంద్ర మంత్రిగా పీయూష్ గోయల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అపెడా అనే సంస్థ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తున్న ఒక వింగ్. సో ఇటీవల పొమగ్రెనేట్స్ని ఆస్ట్రేలియాకి షిప్మెంట్ చేయడం అనే అంశము వార్తల్లోకి వచ్చింది. ఇండియాస్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ సీన్ అన్ప్రెసిడెంటెడ్ ఎక్స్పాన్షన్ విత్ మెనీ ప్రోడక్ట్స్ మేకింగ్ దేర్ వే టు ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఫర్ ద ఫస్ట్ టైం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎంఎస్ఎంఈలో ఇంధన సామర్థ్యానికి కొత్త పథకం అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో సాంకేతిక ఆధారిత ఆర్థిక ప్రోత్సాహాలు అందించేందుకు అసిస్ట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పేరిట కొత్త పథకాన్ని అమలు చేయాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ రీసెంట్గా చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా. ఎంఎస్ఎంఈస్ భారతదేశంలో పరిశ్రమ రంగంలో ఉపాధి అవకాశాలు కనుక చూస్తే ఆల్మోస్ట్ 80% ఎంప్లాయ్మెంట్ అనేది ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే రావడం జరుగుతుంది. రీసెంట్గా బడ్జెట్ సందర్భంగా లేదా ఎకనామిక్ సర్వేలో కూడా మనం చూడొచ్చు. బడ్జెట్ సందర్భంగా కొన్ని మార్పుల్లో భాగంగా ఎంఎస్ఎంఈ డెఫినేషన్ని కొత్తగా చూడడం జరుగుతుంది. టార్గెట్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం చూడాల్సిందే. నెక్స్ట్, అగ్రగామి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ఉంటాయో అందులో మన భారతదేశానికి సంబంధించి సారథులు ఉన్నారు. వాటికి చీఫ్గా మన భారత సారథులు ఉన్నారు. ఎగ్జామినేషన్లో సబ్జెక్ట్ కండిషన్ రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నవంబర్ 2024లో గ్రూప్ 3 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరిగినాయి. అందులో అడిగారు సంస్థలు వారికి సంబంధించి అధిపతులుగా ప్రస్తుతం ఎవరున్నారు అని చెప్పేసి. ఇది ఇంపార్టెంట్. సో అగ్రగామి 10 మంది చూస్తే సత్యనాదెల్లా గారు ప్రస్తుతం మైక్రోసాఫ్ట్కి సీఈఓగా ఉన్నారు. నెక్స్ట్ సుందర్ పిచాయ్ వచ్చేసి ఆల్ఫాబెట్. నెక్స్ట్ నీల్ మోహన్ యూట్యూబ్, థామస్ కురియన్ గూగుల్ క్లౌడ్, శాంతను నారాయణ్ అడోబ్, సంజీవ్ లాంబా లిండే, వసంత నరసింహన్ నోవాటిస్, అరవింద్ కృష్ణ ఐబిఎం, విమల్ కపూర్ హనీవెల్, కెవిన్ లోబో స్ట్రైకర్. ప్రపంచంలో భారతీయ మూలాలు ఉన్న వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న అగ్రగామి 200 కంపెనీల జాబితాను హురున్ తొలిసారిగా రీసెంట్గా రిలీజ్ చేసింది. హెచ్ఎస్బిసి హురున్ గ్లోబల్ ఇండియా రిట్ లిస్ట్. ఓకేనా. ఇందులో కనీసం $1 బిలియన్ మార్కెట్ విలువ కలిగిన కంపెనీలకు ఇందులో పరిగణలోకి తీసుకొని వాటికి సంబంధించి డేటాని రిలీజ్ చేశారు. నెక్స్ట్, వార్తలు నిలిచిన వ్యక్తి టైమ్. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ అమెరికాకు సంబంధించి టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీ పైన ముఖ చిత్రం కనబడిందంటే అది చాలా ఫేమస్. అలాంటిది మన భారతదేశానికి సంబంధించి రీసెంట్గా టైమ్ విమెన్ ఆఫ్ ద ఇయర్గా అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ఒక మహిళ రీసెంట్గా వార్తల్లోకి వచ్చారు. టైమ్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు తన పేరు అని అడగవచ్చు. పూర్ణిమా దేవి బర్మన్. సో పూర్ణిమా దేవి బర్మన్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఎన్వైర్మెంటలిస్ట్ మరియు బయాలజిస్ట్. గతంలో కూడా తనకు సంబంధించిన పురస్కారాల గురించి మనం చూసాము. సో రీసెంట్గా ప్రతిష్టాత్మక టైమ్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్గా వార్తల్లోకి వచ్చారు. నెక్స్ట్, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎఫ్బిఐ, సో ఫెడరల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిని నియమించారు. తన పేరు ఏంటంటే కష్ పటేల్ యాజ్ 9th డైరెక్టర్ ఆఫ్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బిలియర్డ్స్ స్నూకర్స్ అనగానే మనకు పంకజ్ గుర్తొస్తారు. సో ఇటీవల 14వసారి వార్తల్లోకి వచ్చారు. సో భారత క్యూ స్పోర్ట్స్ స్టార్ పంకజ్ అద్వానీ ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్లో మరోసారి సత్తా చాటాడు. అతడు ఈ టోర్నీలో 14వ టైటిల్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవల 36వ జాతీయ టైటిల్ని కైవసం చేసుకున్న వారు కూడా తనే. గుర్తుంచుకోండి, ఇక్కడ ఆసియా టైటిల్ 14th దోహాలో జరిగిన టోర్నమెంట్. పంకజ్ పేరు వినగానే మనకు స్నూకర్ బిలియర్డ్స్ గుర్తుకు రావాల్సిందే. ఓకేనా. సో ఇక్కడ ఈరోజు అంశాలను ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఆర్థిక నిపుణుల పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించడం జరిగింది. నెక్స్ట్, 2025లో జీడిపి వృద్ధి రేటు అంచనాలను మూడీస్ రిలీజ్ చేసింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కు రక్షణ శాఖ ఇచ్చిన కాంట్రాక్ట్. నెక్స్ట్, అంతర్జాతీయ ముప్పుగా మెదడువాపు వ్యాధి WHO. అండ్ 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా భారతదేశము. నెక్స్ట్, లోక్పాల్ పరిధిలోకి జడ్జిలు రారని చెప్పేసి సుప్రీంకోర్టు స్టే. నెక్స్ట్, ఇండియా ఎక్స్పాండ్స్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి ఆస్ట్రేలియాకు షిప్మెంట్ పొమగ్రెనేట్. ఎంఎస్ఎంఈలో ఇంధన సామర్థ్యానికి కొత్త పథకం అనేది వార్తల్లోకి వచ్చింది. అగ్రగామి కంపెనీలకు మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు ఎవరెవరైతే చీఫ్గా ఉన్నారో చూడండి. నెక్స్ట్, పూర్ణిమా దేవి బర్మన్ టైమ్ విమెన్ ఆఫ్ ద ఇయర్గా వార్తల్లోకి వచ్చారు. నెక్స్ట్, అమెరికాకి సంబంధించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కష్ పటేల్.
నెక్స్ట్ పంకజ్ 14వసారి ఆసియా టైటిల్ని ఇటీవల కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.